అంటే మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి జనం ఆకర్షితులు అవ్వాల్సిందే. కానీ అది అబద్ధాల మేనిఫెస్టో అని ఆయనే చెప్పేస్తున్నారు, ఆయనకి తెలియకుండానే. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడైతే తన మేనిఫెస్టో అని హామీలు నవరత్నాలు అమలు చేస్తున్నారో అప్పుడేమన్నారు, ఈయన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అమ్మ ఒడిస్తుంటే శ్రీలంక అయిపోతుంది అన్నాడు, చేతిస్తుంటే రాష్ట్రం విధ్వంసం అయిందన్నారు, లేదు ఇంకో స్కీమ్ అమలు చేస్తుంటే నాశనం అయిపోయింది అన్నారు. స్కూల్ బాగు చేయటం అవన్నీ పక్కన పెడదాం, స్కూళ్ళకి బాగు చేస్తుంటే ఆ రంగులేయటమేగా ఏం చేస్తున్నారు అన్నారు. ట్యాబ్లు ఇస్తుంటే నేను పిల్లలు పాడైపోతున్నారు అన్నారు. ఇట్లా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళని, పేదల్ని, వాళ్ళందరినీ తీవ్రంగా అవమానించాడు ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ. వాలంటీర్ల ద్వారా ఇళ్ళకి తీసుకెళ్తుంటే ఏంది వీళ్ళు చేసే పని, మూటలు మోయడం, ఇళ్లలో భర్తలు లేనప్పుడు వెళ్ళి భార్యలను ఇబ్బంది పెట్టడం అన్నట్లుగా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా మరీ అతి అక్రమ రవాణా జరిగిపోతుంది అమ్మాయిలు అన్నట్టుగా నీచమైనటువంటి ఆరోపణలు చేశారు. అవేమీ చేయకుండా జగన్ గారు ఇస్తున్న స్కీములను అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు చెబుతూ వచ్చి ఇప్పుడు దానికంటే నేను ఎక్కువ ఇస్తానని చెబితే అప్పుడు నమ్మి ఉండేవాడు. ఒరిజినల్గా ఈయన యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే వీటన్నిటికి వ్యతిరేకం. నేను చెప్పాలంటే ఏది ఉచితం కాదు అనేది ఆయన స్పష్టమైన అభిప్రాయం. అనేక సందర్భాల్లో గతంలో ఆ మాట చెప్పేవారు. 54 ప్రభుత్వ రంగ సంస్థలని మూసివేశారు. అదంతా సంస్కరణలని అప్పట్లో ఆయన ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అదే మనిషి నేను ఇంక అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్తున్నారు. అమ్మఒడి కింద ఒక పిల్లవాడికి లేదా ఒక పాపకి అమ్మఒడి నిధులు 15,000 ఇస్తుంటే లేదు నేను ఇద్దరికైనా, ముగ్గురికైనా, నలుగురికైనా, ఐదుగురినైనా, ఎంతమందినైనా కరెంట్ నేను ఇస్తానంటాడు. వినటానికి కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. సో అందువల్ల ఆయన నమ్మటానికి లేకుండా పోయింది. అంతేకాకుండా వాలంటీర్ల ద్వారా ఇళ్లకి అందుతున్న సేవలను ఈయన నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఆఫ్ చేయించాడు. సో ఇలా తర్వాత ఈ 14,000 కోట్లు సుమారుగా పేదలకు వెళ్లాల్సిన స్కీములకు సంబంధించిన నిధులు సకాలంలో వెళ్లకుండా అడ్డుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఆయన మీద అపనమ్మకాన్ని పెంచాయి. సో అందువల్ల ఆయన చెప్పినట్లుగా వాళ్ళందరూ వృద్ధులు, మహిళలు వీళ్ళంతా కూడా ఆయనకు అనుకూలంగా వేశారంటే నేనైతే అంగీకరించాను. దానికి తోడు ఎగ్జిట్ పోల్స్ అనండి, లేదా అభిప్రాయ సేకరణ, ఓట్లు వేసిన వాళ్ళతో మాట్లాడినటువంటి వివిధ సంస్థల వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎక్కువ శాతం జగన్ గారికి అనుకూలంగా వేశారు. దానికి కారణం ఏంటంటే ఇచ్చే జగన్ని కాదనుకుంటే మళ్ళీ రేపు చంద్రబాబు వస్తే ఇవన్నీ పోతాయేమో అనేటువంటి అనుమానం కూడా చాలామందిలో వచ్చింది. అంతేకాకుండా జగన్ 5 ఏళ్ల పాటు చేసినటువంటి సేవకి, ప్రత్యేకించి కరోనా టైంలో ఆయన ఆదుకున్న తీరు, ఇవన్నీ కూడా వాళ్ళని ప్రభావితం చేస్తూ ఖచ్చితంగా జగన్ గారికి మనం ఈసారి ఓటు వేయడం ద్వారా తమ కృతజ్ఞత తెలపాలి. ఆయన అమలు చేసినటువంటి స్కీములు వీటన్నిటికీ మనం అనుభవించాము, వాటిని ఎంజాయ్ చేసాం, ఆ ఫ్రూట్స్ని, ఆ ఫలాలు మనం పొందాం. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ లాగా ఆయనకి మళ్ళీ గెలిపించాలి అనేటువంటి అభిప్రాయంలోకి చాలామంది వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే అదే టైంలో వ్యతిరేకత ఉందంటే ఉంటుంది. కొన్ని వర్గాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు రకరకాల కారణాలతోటి, సామాజిక కారణాలు వీటన్నిటితోటి. లేదు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు ఇంకా భయం పట్టుకుంది. ఈ చంద్రబాబు వస్తే ఇంకెక్కువ ఇస్తానంటున్నాడు కదా, ఇంకా మనం ఆయనకి ఓటేస్తే ఇంకా నష్టం అనే భావన కూడా 3 నెలలకు వస్తుందనే ఫీలింగ్. ఇట్లా ఈ చంద్రబాబు గారు సెల్ఫ్ గోల్ వేసుకోవడంతో కొంత ఆయనకి నష్టం జరిగింది. జగన్ గారికి ఆయన మాట మీద నిలబడి ఉంటాడు అని. అట్లాగే జగన్ గారు తను ఏం చేసేది అంకెలతో సహా చెప్పాడు. ఇదిగో నేను చేసే స్కీములకి ఎంత ఖర్చు అవుతుంది, చంద్రబాబు గారు చెబుతున్న స్కీములకి ఎంత అదనంగా 2 రెట్లు 3 రెట్లు అవుతుంది అని అంకెలతో సహా చెప్తున్నాడు. చంద్రబాబు గారు ఎక్కడ చెప్పలేకపోయారు. నేను ఇదిగో నాకు అయ్యే ఖర్చులు ఇంత, ఈ స్కీములు అమలు చేస్తే ఈ డబ్బు ఇక్కడి నుంచి తీసుకొస్తానంటున్నాడు తప్ప సంపద సృష్టిస్తానని ఒక ఊహాలోకాన్ని చెబుతున్నాడు చెప్తే దానికి అర్థం పర్థం లేదు, అదొక భ్రమ. అట్లాంటిది దాన్ని జనం నమ్మటానికి సిద్ధంగా లేరు. సో ఇట్లాంటి కారణాల వల్ల జగన్ గారే మళ్ళీ గెలుస్తారు అనేటువంటిది చాలామందిలో వచ్చినటువంటి అభిప్రాయం. నా అభిప్రాయం కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళకి లేని కక్ష హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలో నివసించే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అది కూడా కొంత ఆ సామాజిక సమీకరణలో భాగమే. అయితే సేమ్ టైం నాకు అర్థమైంది ఏంటంటే కార్లు,
పెద్ద పెద్ద కారులో ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళంతా పెత్తందారుల ప్రతినిధులుగా వెళ్ళారు. కానీ రైలు బస్సులు వీటిలో ఎక్కువ శాతం మంది పేదలు వెళ్ళారు. ఇక్కడ పనులు చేసుకుంటూ అక్కడ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు కానీ, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ అవసరం లేకుండా కూడా ఈ వాలంటీర్ల సేవల ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటున్న తీరు కానీ, అందుకు గాను జగన్కి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళారు. అట్లా అని చెప్పి తెలుగుదేశానికి ఓటేయొద్దని ఓటేయటానికి కూడా వెళ్ళిన లేరని నేను అంటలా, ఉండొచ్చు. కానీ దాంతో పోలిస్తే వీళ్ళు కూడా ఉంటారు కదా. కేవలం పబ్లిసిటీ, ప్రచారం, పెత్తందారుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా చూసే జనానికి. అది తప్ప ఎక్కడైనా సరే పేదవాడు అన్నవాడు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఒకే రకంగా స్పందిస్తాడు. ఆడవాళ్ళు కానీ ఇతరత్ర ఓటర్లు కానీ ఒకే రకంగా స్పందిస్తారు. నా అభిప్రాయం ప్రకారం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కువ సందర్భాల్లో ఒకే రీతిలో ప్రజలంతా స్పందించారు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు గెలిపించిన, ఎన్టీ రామారావుని ఓడించిన, చంద్రబాబు అప్పుడు వాజ్పేయి ఎఫెక్ట్ తోటి గెలిపించిన ఒకే రకంగా స్పందించారు. ఎక్సెప్ట్ 2014లోనే నువ్వా నేనా అన్నట్లుగా జరిగింది ఎలక్షన్. ఆ ఎలక్షన్ కారణాలు వేరు. అంటే విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన సామాజిక సమీకరణలు, జగన్ నాయకత్వంలో ఉన్నటువంటి కొత్త అంశాలు, అట్లాగే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవన్నీ ప్రభావితం చేశారు 2014లో. 2019 వచ్చేసరికి చంద్రబాబుని వాళ్ళంతా మోసం చేశాడు అనేటువంటి అభిప్రాయానికి జనం అంతా వెళ్ళారు. జగన్ గారు హామీలు ఇచ్చారు నవరత్నాల పేరు మీద. సో పాదయాత్ర చేశాడు. వీటన్నిటి ఫలితంగా అప్పుడు 2019లో విశేషమైనటువంటి అసలు అది రికార్డు స్థాయిలో 151 సీట్లతో గెలిచారు. కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. అంటే ఏంటి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఒకే రీతిలో జనం స్పందించారని అర్థం. 23 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. సో ఈ రకంగా చూసినప్పుడు అఫ్కోర్స్ విశేషం ఏంటంటే కుప్పం ఎందుకన్నానంటే 175వ సీటు, ఇచ్చాపురం ఎందుకన్నానంటే ఒకటో సీటు. కానీ ఆ 2 సీట్లలో టీడీపీ గెలిచిన, మిగతా వాటిల్లో మిగతా ఆ 2 పోని మిగతా 21 మాత్రమే వాళ్ళకి వచ్చినాయి. మిగతా 151 వైసీపీకి వచ్చాయి. సో అందువల్ల ఒకే రకమైన అంటే ఆ వేవ్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగా జగన్ గారికి వ్యతిరేకత ఉందనుకోండి, మొత్తం రాష్ట్రం అంతా వచ్చేస్తుంది. జగన్ గారికి వ్యతిరేకత లేదన్నది మన అభిప్రాయం. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ప్రశాంతంగా బతికారు జనం. గొడవలు లేవు, ఉద్యమాలు లేవు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, స్కీములు అమలు అవుతున్నాయి, ఆయన చేయదలుచుకుని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్సెప్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు వీళ్ళంతా కలిసి ఏదో జరిగిపోయిందని ఏదో కల్పిత వాతావరణం, కృత్రిమ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేశారు తప్పితే పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమీ జరగలేదు. అందువల్ల అంతేకాకుండా నిజంగా కనుక ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే వాళ్ళు అక్కడే చెప్పేస్తారు. అక్కడ ప్రభుత్వాన్ని తిడతారు. ఏది వచ్చిన వాళ్ళంతా కూడా తిట్టుకుంటూ వెళ్తారు. కానీ వాళ్ళు ఎవరు చెప్పలే. పైగా మీరు గమనిస్తే జగన్ గారి సభలకి మండు టెండర్లో సైతం జనం ఎగబడ్డారు, రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకి కొన్ని చోట్ల జనం వచ్చినా బట్ ఆ స్పందన, ఆ స్థాయిలో స్పందన. వీళ్ళు సినిమా యాక్టర్ని పక్కన పెట్టుకుని నేను ఎక్కువ చోట్ల తిరగాల్సి వచ్చింది. అంటే సినిమా యాక్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు. సో సినిమా యాక్టర్ వస్తున్నాడనే అభిమానం ఇంకా మన జనంలో అది ఉంది కాబట్టి కొంత ఎక్కువ జనం ఎక్కువగా వస్తుంటారు. కానీ ఏ సినిమా గ్లామరు లేకుండా కేవలం తన పెర్ఫార్మెన్స్ తీర్చోటే అన్ని వేల మందిని, మేజర్ సభలు అయితే అన్ని లక్షల మందిని ఆయన అట్రాక్ట్ చేయగలిగాడు. సో ఈయనొక్కడికి వ్యతిరేకంగా 10 మంది దాదాపుగా పోటీ పడుతున్నారు. అంటే ఈయన ఎంత బలంగా ఉన్నది అర్థమవుతుంది కదా. సో అందువల్ల వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా పేదలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్లస్ వీళ్ళ తోడు రెడ్డి, అలాగే అగ్రవర్ణాలలోని పేదలు వీళ్ళంతా జగన్ వైపు ఉన్నారు. వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమే రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అదని ఇదని, ఉన్నవి లేనివి కలిపి ఏమి ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం వాడేమో నమ్మినట్టు నటిస్తాడు, 10 మందికి అనుమానం కలగాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడేమో ఇవన్నీ అబద్ధాలు వీళ్ళు ట్రై చెబుతుంటారు, మనకి ఏ గవర్నమెంట్ ఉన్నా ఎందుకు లాక్కుంటుందని వాళ్ళకి తెలుస్తుంది. దానికి తోడు అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళే మద్దతు ఇచ్చారు ఆ బిల్లుకి. అసలు వెంటనే తీసుకురమ్మని చెప్పి పయ్యావులు కేసు ప్రసంగమే చేశాడు. అది కూడా జనంలోకి వెళ్ళిందిగా. ఉండొచ్చు, కానీ కౌంటర్ ఎప్పుడు వెళ్ళినా వెళ్ళింది కదా, వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా, జగన్ గారు తన స్పీచ్లో చెప్పారు కదా. సో ఇవన్నీ ఇప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళు ఇద్దరు ఆస్తులు కొంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చారు కదా. సో అందువల్ల
పైగా సంస్కరణలు ఇవన్నీ కూడా అదే చంద్రబాబు చేస్తే అబ్బో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడని అప్పుడనే ఉండేవాళ్ళు. ఈ సంస్కరణని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలు తీసుకొస్తుంటే దాన్ని అడ్డం పెట్టుకుని జనాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేశారు. అది దాని ఎఫెక్ట్ పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో కేవలం అబద్ధాల మీదే ఆధారపడి తెలుగుదేశం కూటమి పనిచేసింది. ఈయన అవేమీ లేకుండా తను ఏం చేశాడో తను ఏం చేయబోతున్నాడో చెప్పుకుంటూ చంద్రబాబుని నమ్మితే ఏమవుతుందో చెప్తూ ఆయన ఉపన్యాసాలు సాగించారు. వీళ్ళేమో జగన్ గారిని దూషిస్తూ అట్లాగే ఎంతసేపు దూషణలకే పరిమితమయ్యి ప్రత్యర్థి అభ్యర్థులను మీరు చూడండి, మొత్తం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా జగన్ గారు ఎప్పుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీల అభ్యర్థుల గురించి ప్రస్తావనే తీసుకురాలి. కేవలం తన పార్టీ, తన విధానాలు, తన పార్టీ అభ్యర్థుల గురించి మాట్లాడారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వెళ్ళిన చోటల్లా ఎదుటి వాళ్ళ అభ్యర్థుల మీద దుమ్మెత్తిపోశారు, బురద పోశారు. మళ్ళీ విచిత్రంగా వాళ్ళలో కొందరు వైసీపీలో ఉన్నప్పుడే వీళ్ళు తిట్టారు, వెంటనే వీళ్ళు పార్టీలో రాగానే కడిగిన ముత్యాలన్నట్టుగా చంద్రబాబు గారు వ్యవహరించడం అందరికీ కనపడిపోయింది. సో అందువల్ల ఇవేమీ పెద్దగా ప్రభావితం చేయవని నేను అనుకుంటున్నాను. చేసినా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా అవేమీ గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసేంతగా ఉండకపోవచ్చు. 4 జిల్లాల్లో కూటమి ఆధిక్యత అనేది ఒక ప్రచారం ఉన్నమాట నిజమేనా, బట్ ప్రాక్టికల్గా పరిస్థితి చూస్తే అట్లా ఉండకపోవచ్చు. అసలు మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక లెక్క చెప్తాను. బీజేపీ, జనసేన కలిసి 31 సీట్లలో పోటీ చేశాయి. 31 సీట్లలో వాళ్ళు 5 నుంచి 10 నుంచి గెలిచే అవకాశం లేదన్నది జనరల్గా ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అదే జరిగితే 20 సీట్లు స్ట్రైట్ అవే వైసీపీ అకౌంట్లోకి వచ్చినట్లే కదా. ఆ తర్వాత రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి కంచుకోటని అందరూ ఒప్పుకుంటున్నారు. దాంట్లో 40 పైనే వైసీపీకి రావచ్చు అనేది అంచనా. పోనీ 40 కాదు 35 వస్తాయి అనుకుందాం. 35 + 20 ఎంత అయింది? 55 సీట్లు అక్కడికి ఖరారైనాయి కదా. ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కానీ ఇతరత్ర పార్టీ బలం కానీ బీసీలను అట్రాక్ట్ చేయడం వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలోనే బాగా సాధించింది. ఈసారి అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు, లేదు కొద్దిగా తేడా ఉన్నా చెరుసగం వేసుకున్నా కూడా 34 సీట్లు ఉన్నాయి అక్కడ కూడా. 34లో 17 వేసుకున్నా, లేదు ఒక 20 సీట్లు వస్తాయి అనుకున్నా, పోనీ 17 తీసుకోండి. 55 + 17 ఎంత అవుతుంది? 72 అవుతాయి. ఇంకెన్ని రావాలి వైసీపీ అధికారంలో రావాలంటే? కేవలం 16 వస్తే గవర్నమెంట్ వచ్చేసినట్టే, లేదు 20 వస్తే సేఫ్, కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నాం. మీకు ఇంకెన్ని జిల్లాలు ఉన్నాయి? నెల్లూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో 20 సీట్లు రావని ఎట్లా అనుకుంటాం? సో ఒక 40 వచ్చినాయి అనుకోండి దీంట్లో, లేదు 30 వచ్చినాయి అనుకోండి, 72 నుంచి 30 వేసుకుంటే 102కి వెళ్ళిపోతుంది. గతసారి 2014లో టీడీపీకి వచ్చింది 102, బీజేపీకి ఒక 4 ఎక్స్ట్రా 4 వచ్చినాయి. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమం గ్యారంటీ 100 నుంచి 110 దాకా ఉంటాయి వైసీపీకి. ఆ పైన వేవుగా మారితే ఈ జనం అంతా కూడా నిజంగానే వైసీపీకి అనుకూలంగా జగన్ గారి మీద అభిమానంతో ఓట్లు వేస్తే అది వేవుగా అయిపోయి ఎక్కడికైనా వెళ్ళచ్చు. అలా కాని పక్షంలో దాని తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్డి, ఈ 5 సెక్షన్స్లో ఏ ఒక్క వర్గం అయినా సరే వ్యతిరేకంగా వెళితే అప్పుడు వైసీపీకి ఇబ్బంది రావచ్చు. కానీ ఆ పరిస్థితి కనపడటంలో ఎందుకని? యథాతథంగా ఆ సామాజిక సమీకరణలు అలాగే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటి, గతంలో కాపు కూడా ఏడవబట్టి 151కి వెళ్ళారు. సో ఇప్పుడు కాపు సెక్షన్లో కొంత చీలికి వచ్చిందని అనుకున్నా కూడా కొంత, ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్లు ఈస్ట్ గోదావరి చెప్తున్నారు. ఈస్ట్ గోదావరిలో కనీసం 7-8 సీట్లన్నా వస్తాయి, 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు చెప్తున్నారు. సరే పోనీ మినిమం 7 వేసుకోండి, 7 వేసుకోండి, పోనీ 7. వెస్ట్ గోదావరిలో 7 14 ఎన్నో ఉన్నాయి కదా, 14. అట్లాగే కృష్ణా జిల్లాలో కనీసం 10 వస్తాయి అంటున్నారు, పోనీ అక్కడ కూడా ఒక 7 అయింది, ఎంత అవుతుంది? 21. అట్లాగే గుంటూరు జిల్లాలో 9-10 రావచ్చు అంటున్నారు, పోనీ అక్కడ కూడా ఒక 7 వేసుకోండి, అంటే డెఫినెట్గా రావచ్చు అని, అంటే ఎన్నైనా 28. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇంకొక చెరసగం వేసుకోండి, 11 అవుతాయి కదా. 10 + 12 22లో 11 అంటే ఎన్నైనా 39. అంటే దాదాపు 40 సీట్లు ఈ 6 జిల్లాల నుంచి వస్తే చాలు వాళ్ళకి, అంతే కదా. 6 జిల్లాల నుంచి వస్తే ఒకవేళ 20 సీట్లే వచ్చినా కూడా
వాళ్ళకి ఆల్రెడీ 105 ఉంది కదా. సో అందువల్ల అయితే రాయలసీమలో కనుక తగ్గితే అప్పుడు ఇబ్బంది. సో అంత తగ్గే అవకాశం లేదని అందరూ ఒప్పుకుంటున్నారు. సో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసిన తర్వాత ముస్లిం మైనారిటీస్ విపరీతమైన కోపంతో ఉన్నారు బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం మీద. దాంతో ఏమవుతుంది, రిజర్వేషన్లు ఎప్పుడే రద్దు చేస్తామని ఏపీలో చెప్పకుండా జాగ్రత్త పడి ఈ రోజుల్లో బయటకు వచ్చేస్తే తెలంగాణలో మాట్లాడితే అక్కడ తెలియకుండా ఉంటుందా? తెలంగాణలో ఉన్న రిజర్వేషన్లు అక్కడ ఉన్నాయి, సోషల్ మీడియా వచ్చేసింది. సో అందువల్ల వాళ్ళు కోపంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద వీళ్ళు చిన్న చూపు చూశారు అనేది ఒక అభిప్రాయం ఉంది తెలుగుదేశం కూటమి వాళ్ళు. సో అది కూడా కొంత వాళ్ళెవరు మారలా. పైగా జగన్ గారు చేసినటువంటి స్కీముల ప్రభావం అంతా వాళ్ళ మీద ఎక్కువ ఉంది, వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ అయ్యారు. సో అందువల్ల వాళ్ళు బయటకు వెళ్ళరు. అలాగే రెడ్డి కమ్యూనిటీలో కొద్దిగా నెల్లూరు అటువంటి చోట్ల కొద్దిగా తేడా వచ్చింది తప్ప మిగతా చోట్ల పెద్ద తేడా రాలేదు. సో అందువల్ల వాళ్ళలో మార్పు ఉండకపోవచ్చు. అయినప్పటికి కూడా మనం ఎంత లెక్కేసాం, 52 సీట్లకి కిందసారి 49 వస్తే ఈసారి మనం 35 వచ్చినా కూడా ఇబ్బంది లేదు అని లెక్కేసి చెప్తున్నాం కదా. 45 రావచ్చు అంటున్నారు. ఆ 10 వచ్చింది అనుకో, ఇంకప్పుడు ఎక్కడికి వెళ్తుంది? సో 10 + 40 105 కాకుండా ఈ 6 జిల్లాల్లో కలిపి 40 సీట్లు, ఈ రాయలసీమలో ఇంకో 10 సీట్లు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి 50. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? 155కి వెళ్తుంది. అవునా కాదా? సో ఇది లెక్క. తెలుగుదేశానికి అట్లా బలంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకని? ఇక్కడ మనం ఎన్ని లెక్కలు వేసుకుంటే వాళ్ళది 70-80 దగ్గర ఆగిపోతుంది. మ్యాక్సిమం 70 దగ్గరికి ఆగిపోద్ది. కానీ 70 వచ్చే సీన్ లేదనేది ఎక్కువ సర్వేలు చెప్తున్నా వాస్తవం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. వంగ గీత లాస్ట్ సభ అసలు వేరే లెవెల్. అసలు జనాలు రావడం కానీ, వంగ గీత గారి స్పీచ్, జగన్ గారు డిప్యూటీ సీఎం ఇస్తానని డైరెక్ట్ చెప్పేసేయడం అక్కడే. పవన్ కళ్యాణ్ గారు అట్లా చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం అసలు ఏమిస్తాడో కూడా తెలియదు, చెప్పలేదు. అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అసలు ఏమన్నా అంటే పిఠాపురంలో నేను పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా పరిగణించను. అదే పిచ్చి కేసు కింద నేను ఫీల్ అవుతాను. అంత జ్ఞానం లేని, అంటే అజ్ఞానం అంటారు కదా, అంత జ్ఞానం లేకుండా కేవలం సినిమా రంగం ద్వారా తను ఎక్కడ పుట్టాడో తనకు తెలియదు. 5-6 చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడే పుట్టానంటాడు. తను ఏం చదివాడో తనకి తెలియదు. ఇంటర్మీడియట్ చదివానంటాడు, మళ్ళీ SLC అంటాడు, 10th క్లాస్ అని పెడతాడు. సో ఇలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా జనంలో ఏంటంటే అదొక క్రేజ్. దానికి కులమా లేకపోతే సినిమానా అవన్నీ వేరే చర్చ. సరే, ఎవరున్నా అభిమానులు ఉంటారు, దాన్ని వాళ్ళని తప్పుపడతాం. కానీ బట్ ఎంత పిచ్చి కేసు అయినా కూడా ఈసారి ఎంపిక కరెక్ట్ తెలివిగానే చేసుకున్నాడు. పిఠాపురం వరకు తెలివిగానేటువంటి ఎంపికే. ఎందుకంటే కనీసం అక్కడ కాపు కమ్యూనిటీ 80-80 వేలు ఉంటుంది, 90 వేల దాకా ఉంటుందని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు. అంటే కేవలం కులం మీద ఆధారపడటం కోసమే. ఆయన పైకి ఎన్ని కబుర్లు చెప్పినా తీరా ఆచరణ రీత్యా కిందసారి అట్లాగే చేశాడు, ఈసారి కూడా అట్లాగే చేశాడు. కులం ఎక్కడుందో చూసుకుని పోటీ చేశాడు. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం డెవలప్ చేసుకోవటం ఏం లేదు. సరే, అక్కడ అభిమానులు కొంత ఎక్కువ అడావుడి చేసిన మాట వాస్తవం. అయితే జగన్ గారు వ్యూహాత్మకంగా వంగాగీత గారిని పోటీ పెట్టడంతో కొంత చెక్ చేసినట్లయింది. అంతేకాకుండా ఆవిడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, ఎక్కడ తిట్టలేదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళారు అంతే. అంతేకాకుండా అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కేవలం వర్మ గారిని పట్టుకుని బతికినాడే పరిస్థితి. అంటే టీడీపీ లీడర్, స్థానిక లీడర్ని చేతులు కట్టుకుని బతికినాడే పరిస్థితి. అలాగే తన కుటుంబంలోని నాగబాబుని, వరుణ్ తేజ్, ఇంకెవరెవరినో జబర్దస్త్ టీంని వాళ్ళందరినీ పట్టుకొచ్చి ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈయనే హీరో అయినప్పుడు ఇంకా వాళ్ళందరూ వచ్చి ఎందుకు ప్రచారం చేశారనే అనుమానం వస్తుంది. వీళ్ళందరూ చాలరు అని భయం వేసిందేమో. చిరంజీవితో కూడా ఒక ప్రకటన ఇప్పించుకున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈయనకేదో భయం పట్టుకుందనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ యాజ్ ఇట్ ఈజ్గా దానికి తోడు ఈయన సీఎం పనికిరాడని లోకేష్ చెప్పినప్పుడు ఆయనేం మాట్లాడలేదు. పైగా ఆ అవమానాన్ని అట్లా భరించాడు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం అంటే మేము పాలిట్ బ్యూరో డిసైడ్ చేయాలన్నాడు లోకేష్. దాన్ని కూడా ఈయన రియాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి లోపల హార్ట్ బర్నింగ్ ఉంది ఉన్నప్పటికి కూడా. అయితే జగన్ గారు ఎప్పుడు కాపులకు అన్యాయం చేయలేదు. ఆయన చెప్పింది చేశాడు, కాపు నేస్తామని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు. ఆ కృతజ్ఞత కొంత కాపు మహిళల్లో ఎక్కువగా ఉందని అంటున్నారు. సో అందువల్ల కాపు సెక్షన్లో మేజర్ భాగం ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్కే వెళ్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ కొంత చీల్చుకుంటుంది. కానీ కాపులకు వ్యతిరేకమని కాకపోయినా కాపులతో సమానంగా మిగతా వర్గాలు ఉన్నాయి.
ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, 40-50 వేల మంది ఉన్నారు. దేవాంగులు దేవాంగులు పద్మశాలిలో ఒక 25,000 మంది ఉన్నారట. మత్స్యకారులు ఒక 20-25 వేల మంది ఉన్నారట. రెడ్లో ఒక 10,000 మంది ఉన్నారట. సో వీళ్ళందరూ రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే ఒక మేజర్ కులం కనుక ప్రాబల్యం ఉంటే మిగతా కులాలన్నీ ఏకమవుతుంటాయి. సో అట్లా కనుక ఏకమయ్యే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గెలవడం కష్టం ఉంది. అలా కాకుండా ఆ వర్గాలను కూడా ఆకట్టుకున్నాడు అనుకుని గెలవచ్చు. వంగా గీత గారు కాపు వర్గంతో పాటు మిగతా వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా గట్టి ఫైట్ ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గెలుస్తారా లేదా అనే చర్చకి వచ్చింది పరిస్థితి. దాని తోడు సీఎం గారి రోజున విపరీతంగా జనం రావటం, ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం అని చెప్పడం కొంత అడ్వాంటేజ్ పాయింట్. తర్వాత ఈవిడ స్థానికురాలు అవటం, ఆయన స్థానికుడు కాకపోవటం, ఈయన అసలు ఎప్పుడు హెలికాప్టర్ వేసిన జలుబు చేసిన హైదరాబాద్ రావటం. సో ఇట్లాంటివన్నీ కూడా కొంత ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిని మించి ఈ కులాభిమానం అనండి, లేదా సినిమా పిచ్చాభిమానం అనండి, ఇవి కొంత పనిచేసి ఉండొచ్చు. మామూలుగా అయితే జనరల్ టాక్ అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదా అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఫైట్ అయితే ఉంటుంది. ఫైట్లో ఈ వర్గాలన్నీ కనుక వైసీపీ వెనకాల సమీకరణ జరిగితే ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. బట్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇప్పటికిప్పుడు మనం ఆయన ఓడిపోతాడని చెప్పగలిగే పరిస్థితి కాదు. కానీ ఓడిపోవడానికి కూడా అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాడు అనటానికి నేను అక్కడ తిరిగితే చెప్పగలిగి ఉండేవాడిని. ఇట్లా హియర్సే వినేటువంటి వాటి ఆధారంగా ఆయన ఓడిపోతాడు గెలుస్తాడని డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి నేను విశ్లేషణ ఇస్తున్నా. ముద్రగడ్ గారు మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పనిచేశారు కాబట్టి ఓడిపోయినా ఆశ్చర్యం లేదని మాత్రమే చెప్పగలుగుతాం. బట్ గెలిస్తే కూడా గెలవచ్చు, దాన్ని గెలవలేడని పూర్తిగా చెప్పలేం. అట్లా అని చెప్పి ఓడిపోవడానికి కూడా చెప్పలేం. సో ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. అదే పులివెందులు ఉందనుకో, జగన్ గారికి అసలు ఆ పరిస్థితే లేదు కదా. ఆటోమేటిక్గా ఆయనకి ఎంత మెజారిటీ అన్నదే చర్చ. కానీ వేరేది ఇక్కడ గెలుస్తాడా లేదా అన్నది చర్చగా. అంటే ఇవన్నీ సరిగా రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. బట్ లోకేష్కి అయితే సర్వేల్లో వాటిలో ఎక్కువ భాగం పాజిటివ్గా అతను గెలుస్తాడనే వచ్చింది. కానీ చివరికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ మీటింగ్ పెట్టడం, జనం బాగా రావటం, అట్లాగే వీళ్ళు కూడా హోరాహోరీగా పనిచేయటం, బీసీలంతా ఏకమైతే లోకేష్ గారు ఓడిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే బయటపడవచ్చు. అయితే చివరికి పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే నువ్వా నేనా అన్నట్టుగా తీసుకొచ్చారట. మొదటైతే లోకేష్ ఈసారి గట్టిగా ఇబ్బంది లేకుండా బయటపడతాడనే టాక్ మొదట వచ్చింది. కానీ క్రమేపీ టైట్ అయిందని అంటున్నారు. ఎవరు గెలిచినా ఇప్పుడు 2,000 నుంచి 5,000 లోపేనే చెప్తున్నారు. మరి అది చూద్దాం. బట్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే లోకేష్ కూడా అట్లాగే పరిస్థితి టైట్ అయితే అయింది. కానీ ఆయన ఓడిపోతాడు అని గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. గెలిస్తే గెలవచ్చు కూడా. లేదు ఈ బీసీ వర్గాలంతా ఏకమయ్యి ఈయనేంటి మన సీట్ ఇక్కడికి వచ్చాడు మళ్ళీ అని చెప్పి, ఎందుకంటే ఒకప్పుడు ఆర్కే మీద ఆ విమర్శ చేసేవాళ్ళు బీసీలంతా. అట్లాంటిది ఇప్పుడు ఈయన వచ్చి ఇక్కడ కూర్చుంటాను అంటున్నాడు అనుకోండి, అది కొంత వ్యతిరేకతకి దారి తీయవచ్చు. ఇప్పుడు కుప్పంలో కనుక చంద్రబాబు గారు అక్కడ పీఠం వేసి కూర్చున్నట్లు ఒకసారి ఈయన గెలిచాడంటే ఇక్కడే ఉండిపోతాడని కనుక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఓడించే అవకాశం ఉంటుంది. లేదు సరే పెద్ద నాయకుడు కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు 4 ఏళ్ళు ఇక్కడే ఉండి ఖర్చు పెట్టుకున్నాడు అనుకునే సానుభూతి వచ్చింది అనుకోండి, గెలవచ్చు. అంటే నిజానికి చంద్రబాబు గారు ఇప్పటికే ఒక రకంగా నైతికంగా ఓడిపోయాడు. ఎట్లా అంటే లోకల్ బాడీ సెలక్షన్స్లో, మున్సిపాలిటీలో కానీ, మండలాలు, జడ్పీ ఎలక్షన్స్ వీటన్నిటిలో కూడా ఆయన 90% సీట్లు వైసీపీకి వచ్చింది. ఆ తర్వాత ఆయన భయపడి అక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పటం, తరచుగా నెలకోసారి 2 సార్లు వెళ్ళటం, లేదు 2-3 నెలలకు 2-3 సార్లు వెళ్ళటం, భువనేశ్వర్ గారు వెళ్ళటం, వీటి ద్వారా ఆయన భయపడ్డాడు. మొదటిసారిగా ఈ 40 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఆయన 35 ఏళ్లలో కుప్పంలో భయపడే పరిస్థితి తెచ్చారు. దాని తోడు జగన్ గారు అక్కడ స్కూళ్ళు బాగు చేయటం, జగన్ గారు అక్కడ మున్సిపాలిటీ చేయటం, రెవెన్యూ డివిజన్ ఇవ్వటం, కుప్పంకి వాటర్ తీసుకురావటం, హంద్రీనివా వాటరు, ఇవన్నీ చేయడం ద్వారా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినమాట వాస్తవం. అయితే ఈయన మ్యానిపులేషన్స్, ఈయన స్కిల్స్ ఉంటాయి కదా కొంతమందిని పెట్టుకుని. అయితే ఇక్కడ ఈయనకు వచ్చిన ఇబ్బందల్లా తమిళనాడు, కర్ణాటకలోకి సంబంధించిన వాళ్ళని దొంగ ఓట్లుగా చేర్చుకుని అవి రిగ్గింగ్ జరిగిపోతూ ఉంటాయి, ఆ మెజార్టీతో బయటపడుతుంటాడు అనేది జనరల్గా ఒపీనియన్. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దొంగ ఓట్లు లేకుండా చాలా వరకు, అయినప్పుడు కూడా కొన్ని ఉండొచ్చు,
చాలా వరకు వీడౌట్ చేశారనేది అంటారు. దాని తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఒక స్ట్రాంగ్ ఇది తీసుకొచ్చాడు. దాంతో ఏమైందంటే 6 నెలల నుంచే ఈసారి చంద్రబాబు గెలవడం కష్టం అనేటువంటి అభిప్రాయం వచ్చింది. దాంతో చంద్రబాబు జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేశాడు. ఆ ఎమ్మెల్సీ శ్రీకాంత్ని తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టడం, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఇప్పుడు మీరు అన్నట్లు ఆయన ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ బట్ మరి అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఈయన ఏదో కింద మీద పడి సరే డబ్బు ఖర్చు పెడతాం, ఇవన్నీ అటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ ఈయన ఓడిపోయే అవకాశం ఉంది అనే టాక్ వస్తున్నమాట వాస్తవం. నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేషన్ ఇస్తున్నాయి. అయినప్పటికి కూడా చాలామంది జాగ్రత్తగా చెబుతున్నారు, ఒకవేళ గెలిచినా చాలా తక్కువ మెజారిటీతోటి 30,000, 50,000, 60,000 గతంలో వచ్చినాయి కదా, అది క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఈసారి అది సమ్ ఫ్యూ థౌజండ్స్కి 1000, 2000, 3000, 5000 ఇట్లా కొద్దిగా బాగా తగ్గిపోయే అవకాశం ఉందనేది చెప్తున్నారు. బట్ ఓడిపోవచ్చు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అక్కడ వైసీపీ వాళ్ళైతే చాలా ధీమాగా చెబుతున్నారు, ఈసారి ఖచ్చితంగా చంద్రబాబును ఓడిస్తామని అంటున్నారు. దానితోటి ఇదే సమస్య. అక్కడేమో స్థానికుడు భరత్ అన్న, ఆయన వైసీపీ అభ్యర్థి, ఈయనేమో నాన్ లోకల్, ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి, ఈయన అగ్రవర్ణం. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళ మీద ఈయన చంద్రగిరి సొంత నియోజకవర్గం గారు అక్కడ వదిలేసి ఇక్కడ ఈయన పీట వేసి కూర్చున్నారు. ఆ ఎఫెక్ట్ పనిచేస్తే ఓడిపోతాడు. సరేలే పెద్ద నాయకుడు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడులే, సరే ఈ ఒక్కసారి వేద్దాం, ఈ ఒక్కసారి ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా అనుకుంటే గెలుస్తాడు. అది కూడా టైట్గా గెలవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న బలాబలాలను పరిగణలో తీసుకుంటే చంద్రబాబు గెలిచే అవకాశం అయితే లేదు. కేవలం తనకున్న హోదా, పరపతి, ఇతరత్ర ఆయనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ వీటి ద్వారా బయటపడాలి. అంటే అన్ని సందర్భాల్లోనూ అది ప్రభుత్వ వ్యతిరేకత అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రభుత్వ వ్యతిరేకత అవుద్ది, కొన్నిసార్లు అనుకూలత కూడా అవుద్ది. ఉదాహరణకి 2009లో 2004లో పోలైన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కంటే కూడా 2% ఎక్కువ పోలేని అప్పుడు కూడా. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 156 సీట్లతో బయటపడ్డాడు. అయితే అప్పుడు వ్యతిరేకత లేదంటే అప్పుడు ఉంది కొంత వ్యతిరేకత. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజారాజ్యం, లోక్సత్తా, ఈ కొత్త పార్టీలు రావటం, వాళ్ళు తెలుగుదేశంకి అట్లాగే కాంగ్రెస్కి ఓట్లు కొన్ని చేల్చడం, అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహాకూటమి పేరుతో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో కలుపుకుని కూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేయటం, వీటన్నిటి వల్ల కొంచెం గట్టి ఫైట్ ఇచ్చారు. అయినప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిచారంటే పాజిటివ్ ఓటు ఉన్నట్లే కదా. ఓటింగ్ శాతం పెరిగినా పాజిటివ్ ఓటు ఉంటుంది. అయితే అదే ఉదాహరణకి ఇంకో సందర్భం తీసుకోండి, 89 to 94 అప్పుడు వ్యతిరేక ఓటు పనిచేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి 26 సీట్లకే పడిపోయింది. కానీ ఇక్కడ 2009లో కూటమి వల్ల తెలుగుదేశానికి 92 సీట్లు వచ్చినాయి. సో అంటే పూర్తిగా పాజిటివ్ వాతావరణం రాజశేఖర రెడ్డి గారికి వచ్చిందని చెప్పలేం. కానీ బట్ సానుకూల ఓటు వల్ల ఆయన బయటపడ్డాడు. నెగిటివ్ ఓటు కూడా ఉపయోగపడటం వల్ల చంద్రబాబు గారికి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కూటమి ఇవన్నీ పరిణామాల క్రమం. అలాగే 1999లో చంద్రబాబు గారు తెలివిగా వాజ్పేయి తోటి జట్టు కట్టడంతో బీజేపీ సానుకూల ఓటు ఆయనకి ఉపయోగపడింది. సో అందువల్ల బయటపడ్డప్పటికీ ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్కి 91 సీట్లు వచ్చినాయి. సో 91 సీట్లు వస్తే మరి అంతకుముందు 26 సీట్లే 94లో. సో అంటే అప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా సానుభూతి ఓటు వల్ల ఆయన బయటపడ్డాడు. వాజ్పేయి సానుభూతి ఓటు వల్ల కూటమిలో ఉండటం వల్ల బయటపడ్డాడు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల 91 సీట్లకి 90 చోట్లకి పెరిగింది. అంటే ప్రభుత్వం ఉన్నటువంటి నెగిటివ్ ఆధారంగా పెరిగింది. సో కేవలం సానుకూలత. ఇక్కడ ఏంటి, 2024లో జగన్ గారు అనేక స్కీములు అమలు చేశాడు. ఏం గొడవలు లేవు, ప్రశాంతంగా ఎవరు బతుకాడు బతుకుతున్నారు. స్కీముల వల్ల వాళ్ళకి ఎవరికి అంత హ్యాపీగా ఉంది. సో అందువల్ల ఈ పేద, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నింటిలో కూడా ఆయన మీద అభిమానం ఏర్పడింది అనేది జనరల్గా ఉన్న టాక్. ఎందుకంటే ఆయన సభలు పెడితే వెళ్తున్న తీరు కానీ, మహిళలు స్పందిస్తున్న తీరు కానీ ఇవే కదా ఆదర్శ లెక్క. రేపు రిజల్ట్స్ అందుకు భిన్నంగా వస్తే ఆశ్చర్యపోవాలి, ఇదేంటి సభలో అంత స్పందించారు, ఎందుకు వ్యతిరేకంగా వచ్చిందని. సో ఆ పరిస్థితి కనపడటంలా. సో ఖచ్చితంగా అది జగన్ గారికి అనుకూలంగా ఉండబట్టే వాళ్ళు షేర్ చేసుకున్నారు. దానితో చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదనేటువంటి ఒక అభిప్రాయం రాబట్టే అదంతా పాజిటివ్ ఓటుగానే మనం తీసుకోవాలి. అసలు గవర్నమెంట్ నెగిటివ్ ఓటు ఉండదని నేను అంటల్లా, ఉంటుంది. కానీ ఆ నెగిటివ్ ఓటు కంటే కూడా ఇది పాజిటివ్ ఓటు ఎక్కువ ఉంటే
ఆటోమేటిక్గా గెలుస్తుంది. అంటే ఒకటి అక్కడ టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్య అనేది ఒక అభిప్రాయం ఉంది. విజయమ్మ గారి వల్లే మొత్తం పరిస్థితి మారిపోద్దని నేను అనుకోను. ఆ పరిస్థితి ఉంటే అంటే అఫ్కోర్స్ సొంత జిల్లా కాబట్టి కొంత ప్రభావం కొద్దిగా ఉంటుందేమో చెప్పలేం. కానీ బట్ జగన్ గారిని చూస్తారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిని పోగొట్టుకోలేరు కదా. విజయమ్మ గారు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల, షర్మిలను గెలిపించమని అడిగారు. అది కూడా బహుశా ఆవిడ మీద అంత మేరకు ఒత్తిడి వచ్చి ఉంటుంది. సరే ఆ ఒక్క సీటుకే కదా అని అట్లా అడిగి ఉండొచ్చు. అడిగినంత మాత్రాన ఆమె చెప్పినంత మాత్రాన ఓటేస్తారని లేదు. ఎందుకంటే మనం చూసాం 2014లో విశాఖపట్నంలో ఆవిడ పోటీ చేస్తే ఆవిడే ఓడిపోయింది, 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. సో కేవలం పరిస్థితులు, సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి ఘటనల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప విజయమ్మ గారు చెప్పారనో చెప్పలేదనో, షర్మిల గారు పోటీ చేస్తారనో పోటీ చేయట్లేదనో ఈ పరిణామాలేమీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే తెలుగుదేశం వాళ్ళందరూ కనుక షర్మిల గారికి ఓటేస్తే అని ఉపయోగం ఉంటుంది అనుకుంటే షర్మిల గారికి డిపాజిట్ రావచ్చు, తెలుగుదేశంకి డిపాజిట్ పోదు. అల్టిమేట్గా రిజల్ట్ అయితే ఒకటే, అవినాష్ గెలుస్తాడన్నదే జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం. అందుకు భిన్నంగా జరిగితేనే అది ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్ అవుద్ది. షర్మిల గారు గెలుస్తారని బహుశా ఆవిడకి కూడా నమ్మకం ఉండకపోవచ్చు. బట్ డిపాజిట్ తెచ్చుకోగలిగితే అది గొప్ప విషయమే. ఎందుకని అప్పుడు ఏదో అప్పుడు తెలుగుదేశానికైనా డిపాజిట్ పోతుంది. సో ఈ రకంగా ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎట్లా ఉంటాయనేది చూడాలి. ఉండొచ్చు కానీ వ్యతిరేకంగా ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు, అయిపోయి. అవును, కొడుకు ఇవ్వలేదని అంటే కొడుకునే వ్యతిరేకించలేదు కదా. ఆవిడ అడిగింది, ఆవిడ బాగా ఒత్తిడి చేసి ఉంటుంది, ఇచ్చుంటారు. అసలు అది ఇప్పుడు ఇష్యూయే కాదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది ఇష్యూయే కాదు. జనం ప్రభావం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. కొద్దిగా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఏమి అవినాష్ ఓడిపోయేంతగా ఉండకపోవచ్చు.